ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి. ఈరోజు మీకు ఒక పెద్ద కోరిక. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 తీరుతుంది. ఆ కోరిక ఏంటి, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. 1 ఉత్తర 1, 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులను పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, ఈరోజు మీకు ఒక పెద్ద కోరిక తీరుతుంది. ముఖ్యంగా గ్రహస్థితులు మరియు నక్షత్ర పరిణామం గనక గమనిస్తే, ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అలాగే శనివారం కాబట్టి శని గ్రహం అధిపతిగా ఉంటుంది. అలాగే బుధుడు ఈరోజు కన్యా రాశి వారి యొక్క లాభస్థానం అంటే 6వ భవనంలో అనుకూల దుస్థితిని చూపిస్తున్నాడు. అదే సమయంలో శని అంటే మీ యొక్క రాశికి అధిపతి స్వగృహంలో బలంగా ఉన్నాడు. ఇది కన్యా రాశి వారికి అద్భుతమైన సంకేతం. అలాగే శని యొక్క స్థిరత్వం, బుధుడి మేధస్సు, చంద్రుడి భావోద్వేద బలం ఇవి కలిసినప్పుడు ఒక్క కోరిక నెరవేర్చడం తప్పదు. అయితే ఈరోజు మీరు చాలా కాలంగా కోరుకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరుతుంది. అది వ్యక్తిగతమైన కోరిక కావచ్చు, ఒక సంబంధం పునరుద్ధరణ కానీ, ఒక ఉద్యోగ అవకాశం కానీ, లేదా మీరు ఆలోచిస్తున్న ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ రావడం కానీ. అయితే ఈరోజు ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే శని యొక్క జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొని వస్తాడు. బుధుడు ఆలోచిస్తున్నాడు, స్పష్టతను ఇస్తాడు. చంద్రుడు భావోద్వేదాలను సమతుల్యం చేస్తాడు. ఈ 3 గ్రహాల కలిగిన ప్రభావం వల్ల మీరు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈరోజు మీకు కర్మ దిన ఫలదినం లాంటిది. గతంలో మీరు చేసిన శ్రమ, ప్రార్థనలు, మీ విశ్వాసం ఇవన్నీ కలిసి ఒక ఫలితంగా మీకు చేరబోతున్నాయి. ఆ దేవుడు ఎదురు చూస్తున్న సమయాన్ని సరిగ్గా నిర్ణయించి ఇప్పుడు ఆ వరాన్ని ఇస్తాడు. అయితే నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. మీరు నిన్నటి దాకా ఎదురు చూసింది నేడు జరగబోతుంది. అది అద్భుతం.
అయితే ధనస్థితి చూస్తే చాలా అనుకూలంగా ఉంది. మీరు ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. అది ఒక పెండింగ్లో చెల్లింపు రావటం, పెట్టుబడులపై లాభం పొందడం లేదా ఎవరో చేసిన వాగ్దానం నెరవేర్చడం ద్వారా వస్తుంది. వ్యాపార వేత్తలకి ఇది కొత్త ఒప్పందాలు, రోజు ఉద్యోగస్తులకి బోనస్ కానీ లేదా వేతన దృష్టి సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా విద్య వేతనాలు కానీ లేదా స్కాలర్షిప్స్ రూపంలో లాభం పొందవచ్చు. ఈ శ్రీ మహాగణపతికి పసుపు అక్షంతలతో ప్రార్థన చేయటం ఆర్థిక పరంగా మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇక ప్రేమ మరియు సంబంధాలు వివరాలు గమనిస్తే, మీ మనసులో దాగి ఉన్న ఆ కోరిక ప్రేమతో సంబంధమై ఉంటే కనుక ఈరోజు అది సహకారం అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి సానుకూల స్పందన రావచ్చు. వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు తొలగి మళ్ళీ స్నేహభావం పెరుగుతుంది. అయితే ఈరోజు మీ యొక్క భాగస్వామిపై గర్వపడే సందర్భం కలుగుతుంది. మీరు చూపే చిన్నతనం, ఒక మాట, ఒక స్మైల్ వారి హృదయానికి తాకుతుంది. ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే, ఇంట్లో ఈరోజు సంతోష వాతావరణం నెలకొంటుంది. ఎవరైనా కుటుంబ సభ్యులు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు ఈరోజు మీకు కోరిక నెరవేరడంలో చాలా కీలక పాత్రలను పోషిస్తాయి. ఉదయాన్నే పెద్దవారికి పాదాభివందనం చెయ్యండి. అది మీ దినాన్ని మరింత శుభప్రదంగా మారుస్తుంది. ఇక ఉద్యోగం మరియు వ్యాపారం వివరాలు గమనిస్తే, ఈరోజు కార్యాలయంలో మీరు చూపే ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ప్రతిభను గుర్తించి పై అధికారులు ప్రశంసలు, కొత్త బాధ్యతలు కానీ లేదా ప్రమోషన్ అవకాశాలు కానీ రావచ్చు. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం లభించవచ్చు. దాన్ని ప్రారంభించే ముందు శనివారం రోజు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టండి, శుభప్రదం. ఇక విద్యారంగంలో చూస్తే, విద్యార్థులకి ఇది ఉత్తమమైన రోజని చెప్పుకోవాలి. మీరు చదివింది మీకు గుర్తొస్తుంది. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. మీ కోరిక చదువులో సంబంధమై ఉంటే గనక, ఉదాహరణకు ఒక స్కాలర్షిప్ కానీ, రిజల్ట్ కానీ, అడ్మిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి కోరిక గనక ఈరోజు మీ సహకారం అవుతుంది. అయితే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య ధ్యానం చేయడం కానీ లేదా పఠనం చేయడం కానీ, ఏదో ఒక విధమైన పరిహారం చేయడం ద్వారా మీరు మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది